కోవూరు మండలం పరిధిలోని పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీ నందు మహాజనసభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీఓ గొర్రప్ప, డిఎల్సీఓ యలమందరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా సొసైటీ నందు పిఎస్సిఎస్ సొసైటీ ఆధ్వర్యంలో ఐఆర్సిఎస్ రక్త కేంద్రం వారి సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారిని సొసైటీ సిఇఓ గోవర్ధన్ రెడ్డి, రైతులు, సిబ్బంది, అతిథులను ఘనంగా సన్మానించారు. రైతులు, స్థానిక యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఓ గుర్రప్ప, డిఎల్సీఓ యలమందరావు, ఎస్డిఎల్సీఓ సుభాషిణి, విద్యాధికారి శ్రీనివాసులు, పర్సన్ ఇన్ఛార్జ్ కట్టా సుబ్రహ్మణ్యం, సంఘ సిఇఓ గోవర్ధన్ రెడ్డి, సంఘ సిబ్బంది, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు బాగున్నాడు. అవును, నేను వచ్చిన కొత్తలో పెట్టినావు కానీ నేను ఆ రోజు లేను. మళ్ళీ నవంబర్ వారోత్సవాల్లో పెట్టు, అప్పటికి ఆ రోజు నేను ఇస్తాను. ఆ రోజు రైతు సో రైతు మనం అది కొద్దిగా తెలియదు సార్. ఒకవేళ పనులు కూడా తిరుగుతాయి. అందులో ఒంగోలు పోవాల పాపం ఆయన రాజశేఖర్ని కొట్టినారు రాత్రి. ఈసీఎల్ని కొట్టిన దాన్ని ఒంగోలు రాత్రి హాస్పిటల్లో ఒంగోలు తీసుకోండి. వీళ్ళు ఇస్తున్నారా? వీళ్ళు మనం రాస్తే ఈరోజు మన పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు జతలబడి సమావేశం మహాజనసభ నిర్వహించడానికి నిర్ణయించినాము. అదేవిధంగా ఆ సమావేశాన్ని పురస్కరించుకొని మన మహాజనసభ యందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చినాము. అందులోకి మన జిల్లా సహకార శాఖ అధికారి గారిని, గురప్ప సార్ గారిని ఆహ్వానించడంలో సారు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సమావేశానికి విచ్చేసినారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సమావేశం ముందు చేసిన మన ఎస్డిఎల్సీఓ సుభాష్ చంద్రరావు, పిఐసి సుబ్రహ్మణ్యం గారు, ఎడ్యుకేషన్ అధికారి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మునపాటి ప్రసాద్ రెడ్డి గారికి మరియు సభకు విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన ఈ సంఘము 1927 సంవత్సరంలో స్థాపించబడి శిబిరం ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సంఘం వారికి అందరికీ నమస్కారాలు. ఇందాక పెద్దలందరూ చెప్పినట్లుగా ఇది ఒక కోఆపరేటివ్ సొసైటీ, సహకార వ్యవస్థ. ఈ సంఘం 1919లో స్థాపించబడింది. 105 సంవత్సరాల కింద మన పెద్దలందరూ ఈ ప్రాంతపు రైతుల కోసం దళారీల చేతులు పడకుండా, వారికి అప్పుడు ప్రభుత్వ సహాయం లేని పరిస్థితుల్లో రైతులందరూ కలిసి సమిష్టిగా ఏర్పరచుకున్న సంఘం ఇది. దాదాపుగా 105 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అద్భుతమైన సేవలు అందిస్తా ఉంది. సో ఈ సహకారం అనేది ఒక డిపార్ట్మెంటో శాఖో కాదు, ఒక జీవిత విధానం. ఒకరినొకరు సహకరించుకోవడం భారతదేశంలో ఎప్పుడో ప్రాచీన కాలం నుంచి ఉంది ఇది, ఒకరినొకరు సహకరించుకోవడం అని. అయితే ఒక బ్రిటిష్ పీరియడ్లో ఇది ఒక సంస్థలుగా ఏర్పడ్డాయి. ఇది ఈ మహాజన సభ అనేది సంవత్సరానికి 2 సార్లు జరపాలా చట్ట ప్రకారంగా, మార్చి చివరన, సెప్టెంబర్ చివరన. ఈరోజు మనము జరిగిన ఈ 6 నెలల కాలానికి ఈ జమా ఖర్చులు, ఆడిట్ నివేదికలు, సంఘం ఆర్జించిన లాభాలు, సంఘము సభ్యులకు చేసిన సేవలంతా సభ్యుల ముందు ప్రవేశపెట్టి వారి అభిప్రాయాలు తీసుకోవాలా. పొడుగుపాటు సంఘము, నేను ఈ మధ్యనే కడప జిల్లా నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ బదిలీ కావడం జరిగింది. అయితే నేను గతంలో ఇక్కడ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు చాలా ట్రైనింగులు ఇచ్చినాను. ఈ సంఘము మన జిల్లాలో ఎస్వీఎస్ నెల్లూరు జిల్లాలో ఉండే 78 సంఘాలలో ఉత్తమమైన సంఘాల్లో ఇదొకటి, మంచిగా జరిగే సంఘాల్లో
పడుగుపాడు సంఘం. ఒక కోఆపరేటివ్ సొసైటీకి ఉండే లక్షణాలన్నీ ఈ సంఘంలో కనపడుతున్నాయి. అంటే సభ్యులకు రుణాలు ఇవ్వడము, పంట రుణాలు. ఆ పంట రుణాలు ఇచ్చిన తర్వాత సభ్యుని పంటను మనమే ప్రొక్యూర్మెంట్ చేసుకోవడము, మనమే అమ్మించడము, సభ్యులకు కావాల్సిన అన్ని అవసరాలు తీర్చడము, ఎరువులు, పురుగు మందులు అమ్మడము, ఇవన్నీ గోడౌన్లలో పెట్టుకోవడం, ఇవన్నీ ఈ సంఘం చక్కగా చేస్తుంది. చేస్తే బాగుంటుంది సార్ అని. సో ఈ ప్రాంతం పండే పంట నిల్వ తీసుకొని మనమే రైతుల నుంచి కొనుక్కొని అక్కడే ఒక రైస్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడము, ఇది మన జిల్లాలో ఇది ఒక్కదానికే శాంక్షన్ అయింది. సో అది మనము ఇనమడుగులో ఉండే 2 ఎకరాల స్థలములలో పెద్ద ఎత్తున ప్రపోజల్స్ పంపిస్తున్నాం. పోయిన నెలలో కలెక్టర్ గారి అధ్యక్షతన తీర్మానం కూడా పాస్ అయింది. కలెక్టర్ గారు తీర్మానం పాస్ చేశారు. పెట్రోల్ బంకు కూడా అప్రూవల్ వచ్చింది. సో కొన్ని రెవెన్యూ వారి దగ్గర వచ్చిందే, ఆ రెవెన్యూ వారి నుంచి వచ్చింది. తొందరలో పెట్రోల్ బంకు కూడా మనము హిందుస్థాన్ పెట్రోలియం వాళ్ళతో రీటైల్ అవుట్లెట్ పెడుతున్నాం. సో మన సంఘము నాణ్యమైన కల్తీ లేని పెట్రోల్ కూడా వినియోగం వస్తుంది. సో వ్యవసాయ సహకార పరపతి సంఘం అంటే కేవలం రైతులకు రుణాలే కాకుండా సమాజానికంతా పనికొచ్చే విధంగా ఈ సంఘం పనిచేస్తుంది. ఈ సంఘం యొక్క ఆడిట్ నివేదిక కూడా చూసాము, పరిశీలించాము. ఎంత ఉంది లాభము, నికర లాభం ఎంత వచ్చింది ఈ సంవత్సరం? రైట్, సరే, బాగానే ఉంది, ఎటువంటి డిఫెక్ట్స్ లేవు. నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఇంకా మరింత సేవలు అందించాలా. అలాగనే కంప్యూటరైజేషన్లో ఈ సంఘాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద మనం తీసుకున్నాం. రైతులకు కంప్యూటరైజేషన్ అయితే చాలా ఉపయోగం ఉంటుంది. మొత్తం అన్ని ఆన్లైన్ల ద్వారా దొరుకుతుంది, పారదర్శకంగా ఉంటుంది. మోసం కానీ అంటే ఈ సంఘంలో ఏం జరగడం లేదు. మనం మాన్యువల్గా వేసే వడ్డీలు కానీ లెక్కలు కానీ సిస్టమ్ ద్వారా వస్తుంది. రైతుకు సంబంధించిన అన్ని వివరాలు కంప్యూటరైజేషన్ చేసిన తర్వాత ప్రతిదీ పేపర్లెస్ లేకుండా అన్ని కంప్యూటర్లో వస్తాయి. ఇది మన ప్రాంతం కోసం ఉంది. కోఆపరేటివ్ సొసైటీలు మన ప్రాంతంకు ఉన్నాయి. కోఆపరేటివ్ బ్యాంకు కూడా మనదే. ఇప్పుడు నెల్లూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ 1919లో వచ్చింది. ఇప్పుడు మనం అనుకునే సిండికేట్ బ్యాంకు 1925లో వచ్చింది. మనం అనుకునే స్టేట్ బ్యాంకు 1950లో వచ్చింది. సో భారతదేశంలో ప్రజలకు మొట్టమొదటిసారిగా రైతులకు పరపతి బ్యాంకింగ్ అలవాటు చేసింది కోఆపరేటివ్ బ్యాంకులు అనమాట. సో ఈ ప్రాంతంలో ఉండే ప్రజల దగ్గర డిపాజిట్ తీసుకుంటుంది, ఈ ప్రాంతం వారికే ఉపయోగపడుతుంది. కమర్షియల్ బ్యాంకులు అట్లా ఉపయోగపడవు. కమర్షియల్ బ్యాంకులో నువ్వు ఎంతసేపు ఉన్నా డిపాజిట్లు చేస్తుంటేనే నిన్ను ఖాతాదారునిగా చూస్తుంది. కోఆపరేటివ్ బ్యాంకుల్లో నువ్వు ఖాతాదారునివి, వాటాదారునివి, యజమానివి. ఇప్పుడు ఈ పడుగుపాడు సంఘానికి 13 మంది డైరెక్టర్లు ఉంటారు. వీళ్ళు ఈ ప్రాంతం నుంచే వస్తారు, అధ్యక్షుడు ఈ ప్రాంతం వాళ్ళే వస్తారు. మీరు దీంట్లో డిపాజిట్ చేసిన డబ్బులు రైతులకే ఉపయోగపడుతుంది. కాబట్టి మిమ్మల్ని కోరేది ఏమంటే దీన్ని ఒక బ్యాంకుగా తయారు చేయండి, ఒక మినీ బ్రాంచ్గా తయారు చేయాలా, పెద్ద ఎత్తున దీంట్లో డిపాజిట్లు పెట్టాలా, ఎస్బీ అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలా, ఈ ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలా. మనమంతా కమర్షియల్ బ్యాంకులో పెట్టడం వల్ల ఏమవుతుందంటే కమర్షియల్ బ్యాంకులు ఎప్పటికి కూడా పెద్దవారి కోసం ఏర్పడి ఉంటాయి. పేద బలహీన బడుగు వర్గాలకు ఉండవు. మనది మాత్రం పేద బలహీన బడుగు వర్గాల కోసమే ఉంటుందన్నమాట. ఇది మనం ఆలోచించాలా. సో ఈ ప్రాంతంది, ఇది మనది, ఇది మన ప్రాంతంలో ఉండే దీన్ని బాగా మనం రక్షించుకోవాలా. మరి మహాజన సభ రోజు ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కోఆపరేటివ్ ప్రిన్సిపల్ అది, సామాజిక శ్రేయస్సు అనే ఒక ప్రిన్సిపల్. సహకార సంఘాలు కేవలం అవి లాభం పొందకుండా సమాజానికి ఉపయోగపడాలి. సమాజంలో ప్రతి విషయంలో సహకార సంఘం స్పందిస్తుంది. ఇప్పుడు వరద బాధితులకు ఉన్నారు, వాళ్ళ సభ్యుడే కాదు, వాటాదారుడు, మీ వాటాధనం ఉంది, తర్వాత మీరు లోన్ తీసుకున్నారు, ఖాతాదారుడు, యజమాని కూడా అవుతారు. మీరు రేపు ఎన్నికల్లో మీరు నిలబడి రావచ్చు. కాబట్టి ఈ మహాజన సభకు ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సంఘం ఇంకా మరిన్ని, ఇప్పటికే 105 సంవత్సరాలు ఉంది, ఇంకా కొన్ని వందల సంవత్సరాలు ఈ సంఘము ఇట్లనే బాగుపడి ఈ ప్రాంత ప్రజలకు అందజేయాలని, ఈ సంఘాన్ని మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సిఇఓ గారికి, సంఘ సిబ్బందికి, మంచి మార్గదర్శనం చేస్తున్న డివిజనల్ సహకార శాఖాధికారికి, సంఘాన్ని పర్సన్ ఇన్ఛార్జిగా నడిపిస్తున్న సుబ్రహ్మణ్యం గారికి, ఈ సబ్ డివిజనల్ కోవూరు సబ్ డివిజన్లో సంఘాలని మంచిగా నడిపిస్తున్న సుభాషిణి గారికి, సహకార యూనియన్ ద్వారా విద్యా ప్రబోధం చేస్తున్న శ్రీనివాసులు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.